అమావాస్య రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ప్రధానంగా అమావాస్య అనేది పితృదేవతలను, పూర్వీకులను స్మరించుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి విశిష్టమైన రోజు. ఈరోజు పితృదేవతలు భూమిపైకి దిగి వస్తారని నమ్మకం. తర్పణాలు వదలడం వల్ల మోక్షం పొందుతారని, వారి ఆశీస్సులు వారసులకు ఉంటాయని విశ్వాసం. జూలై 24న ఆది అమావాస్య దాన ధర్మాలకు, పవిత్ర స్నానాలకు, పితృతర్పణాలకు ఎంతో విశిష్టమైనది. ఈరోజు పితృతర్పణాలు వదలడం వల్ల పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని ప్రగాఢ్ విశ్వాసం. దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని విశేషంగా జరుపుకుంటారు. పూర్వీకులను స్మరించుకుంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం పూర్వీకుల ఆశీస్సులు కోరేందుకు ఇది అనువైన సమయంగా భావిస్తారు. అమావాస్య రోజు సూర్యోదయం నుంచి అమావాస్య తిథి ముగిసే వరకు పితృతర్పణం వదలడానికి, దాన ధర్మాలు చేయడానికి పవిత్రమైనదిగా భావిస్తారు.